3. ఐడెంటిటీ క్రైసిస్. మానవ సంబంధాలను నిర్దేశించే 4 విభాగాలలో ఇది అన్నిటికన్నా భయంకరమైనది, ఉపయోగకరమైనది కూడా. ఒక రకంగా ఇది పాము విషం లాంటిది. ప్రాణాలని రక్షిస్తుంది, మరోసారి వికటిస్తుంది. 10,000 ఖర్చుతో ఫ్రెండ్ పార్టీ ఇస్తే మధ్యతరగతి కుర్రాడు క్రెడిట్ కార్డు మీద అంతకన్నా పెద్ద పార్టీ ఇచ్చి గుర్తింపు పొందాలనుకుంటాడే కానీ తాహతకు మించిన స్నేహాలు ఎందుకు అనుకోడు. ఐడెంటిటీ క్రైసిస్ అంటే ఇదే. మరో ఉదాహరణ, ఒక చిన్న నటుడు పెద్ద నటుడికి నమ్మకంగా శుశ్రూష చేసి సినిమా రంగంలో నిలదొక్కున్నాడు. అలాంటి అర్థవంతమైన గుర్తింపు కోసం ప్రయత్నిస్తున్నామా, మన మీద మనకి నమ్మకం లేకపోవడం వల్ల పార్టీ ఇస్తున్నామా అన్న సంగతిని ఉదాహరణగా చేసుకొని ఐడెంటిటీ క్రైసిస్ కలగడానికి కారణాలు 4 రకాలుగా విడగొట్టవచ్చు. 1. మనలో ఒక కళ, నైపుణ్యం నిజంగానే ఉండి దాన్ని ప్రపంచం గుర్తించే బ్రేక్ త్రూ కోసం ఏర్పరచుకునే మానవ సంబంధాలు. మనలో లేని కళని ఉందనుకుని ఏర్పరచుకునే మానవ సంబంధాలు. మన మంచితనం గుర్తింపబడాలన్న తపనతో లేదా మొహమాటంతో పెంచుకునే సంబంధాలు. ఒక రంగంలో మన నైపుణ్యాన్ని ఇతరులు గుర్తించినా మరో రంగంలో గుర్తించడం లేదన్న తపన. ఈ 4 విభాగాల్ని ఇప్పుడు వివరంగా చర్చిద్దాం. అన్నపూర్ణ స్టూడియో పక్కన కృష్ణానగర్లో ఉండే ఔత్సాహిక దర్శకులందరూ నాకో ఛాన్స్ వస్తేనా అనుకుంటూనే ఉంటారు. ఆటలు, నటన, ఈ విధంగా ప్రతి ఒక్కరికి తనలోని అంతర్గత నైపుణ్యం మీద నమ్మకం ఉంటుంది. దానిని 10 మంది గుర్తించాలనుకోవడంలో తప్పు లేదు. దాన్నే బ్రేక్ త్రూ అంటారు. అందుకోసం చుట్టూ ఉన్న వారితో సంబంధాలు ఏర్పరచుకుంటారు. ఇష్టం లేకపోయినా కొన్ని పనులు తప్పవు. అయితే నిజంగా నైపుణ్యం ఉండి దానికి తగ్గ కృషి ఉంటే పర్వాలేదు. ఆ రెండూ లేకపోతేనే కష్టం. అప్పుడు అబ్బాసు పాలవక తప్పదు. తెల్లవారిన 5ంటికి వస్తే కథ వింటామని ఒక నటుడు ఒక కొత్త దర్శకుడితో అన్నాడు. దాదాపు 3 నెలలు అలా తిప్పి ఆపై కథ విని నీలో ఆ ఓపిక ఉన్నదా అని తెలుసుకోవడం కోసం అలా తిప్పానోయ్ అని మొహం చాటేశాడు. బ్రేక్ త్రూ కోసం ఇది తప్పదు. నా ఉదాహరణే చెబుతాను. కొత్తగా కథలు రాసే రోజుల్లో ఎడిటర్ల దగ్గరికి, పబ్లిషర్ల దగ్గరికి వ్రాతప్రతులు పట్టుకొని తిరిగేవాడిని. ఎవరూ కాదనేవారు కాదు, అలాగని ప్రచురించేవారు కాదు. అటువంటి పరిస్థితుల్లో ఒక పత్రికా కార్యాలయంలో పనిచేసే సబ్ ఎడిటర్ తన చెల్లి పెళ్ళి అంటూ వివాహ పత్రిక ఇచ్చాడు. 200 కిలోమీటర్లు ప్రయాణం చేసి ఆత్మకూరు వెళ్ళవలసి వచ్చింది. మానవ సంబంధాల అవసరం కొద్దీ ఏర్పడతాయని వ్రాస్తూ, మనకు ఇష్టం లేని వివాహాలకి, మిగతా పనులకి వెళ్ళడం అనవసరం అని ఈరోజు చెప్పగలిగిన నేను ఆ రోజు ఆ వివాహానికి వెళ్ళడానికి కారణం, వెళ్ళకపోతే అతను ఏమనుకుంటాడో, నా రచన ప్రచురించడేమో అన్న సందిగ్ధం. ఈ విభాగంలో గుర్తించవలసింది ఏమిటంటే, మనలో నిజంగా ఒక కళ, దానితో జీవితంలోకి పైకి వచ్చే శక్తి ఉన్నదా లేదా అన్నది తెలుసుకోవటం. ఇది తెలుసుకోవటం నిజంగా చాలా కష్టం. కానీ ఎంత తొందరగా దీన్ని గ్రహించగలిగితే అంత తొందరగా ఈ ఊబి నుంచి బయటపడవచ్చు. 10 సంవత్సరాలుగా దర్శకుల చుట్టూ తిరుగుతున్న ఒక యువకుడు సినిమా ఛాన్స్ రాకపోతే తన జీవితంలో కొన్ని సంవత్సరాలు వృధా అయినట్టే కదా. అదే యువకుడు తన పనేదో తను చేసుకుంటూ మరోపక్క ఈ ప్రయత్నాలు కొనసాగించి ఉంటే జీవితం మరింత ఫలప్రదం అయి ఉండేది. కానీ ఇది చెప్పినంత సులభం కాదు. తన మీద తనకు ఉన్న నమ్మకం ఆ విధంగా ఆలోచింపనివ్వదు. ఏది ఏమైనా ఇటువంటి ప్రయత్నాలకి 10 సంవత్సరాలు చాలా సుదీర్ఘమైన కాలం. ఈ విషయాన్ని అతడు గుర్తించాలి. ఈ పనుల కోసం వినియోగిస్తున్న కాలాన్ని ఇంతకన్నా బాగా ఉపయోగపడేలా చేసుకోవచ్చు. అదే విషయాన్ని ప్రతి మనిషి ప్రతి క్షణం బేరీజు వేసుకుంటూ ఉండాలి. నువ్వు సినిమాలలో పైకొస్తావు, నీలో మంచి టాలెంట్ ఉంది అని పల్లెల్లో 10 మంది చెప్పగానే ఒక కుర్రవాడు హైదరాబాద్కు వచ్చి దర్శకుల కళ్ళ ముందు, నిర్మాత చుట్టూ పడిగాపులు పడుతూ తిరుగుతుంటాడు. అదేవిధంగా ఒక వర్ధమాన గాయని ప్రతిరోజు సంగీత దర్శకులని, నిర్మాతలని కలుసుకుంటూ ఉంటుంది. ఆఫీసులో పనిచేసే గుమస్తా తన పై అధికారి ప్రాపకం కోసం నానా కష్టాలు పడుతూ ఉంటాడు. కాంట్రాక్టరు బహుమతులు పట్టుకొని అధికారుల ఇళ్ల చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు. రాజకీయ నాయకులు మంత్రులతో మంచి సంబంధాలు ఏర్పరచుకోవడం కోసం ప్రయత్నిస్తూ ఉంటారు. ఈ మానవ సంబంధాలన్నిటి వెనుక ఉన్నది అవసరం. ఈ అవసరం సమాజంలో స్థానం కోసమో, గుర్తింపు కోసమో, డబ్బు కోసమో అయి ఉంటుంది. దీనికి కృషితో పాటు ఇతరులతో సంబంధాలు కూడా ముఖ్యమే. చిరంజీవి, ఆనంద్ విశ్వనాథ్, రాజమౌళి, పీట్ సాంప్రాట్ వీళ్ళంతా ఆ స్థాయికి రావటానికి కృషితో పాటు మానవ సంబంధాలని వినయ విధేయతలతో ఏ విధంగా ఉపయోగించుకున్నారో మనందరికీ తెలుసు. ఒకసారి బ్రేక్ త్రూ వచ్చిన తర్వాత జీవితం సజావుగా సాగుతుంది. బ్రేక్ త్రూ రావటమే కష్టం.
అయితే కేవలం మంచి సంబంధాలు మాత్రమే మనిషిని అగ్రస్థానంలో నిలబెట్టవు. అలా నిలబడతాయన్న భ్రమలో ఎంతో జీవితాన్ని వృధా చేసుకునే వాళ్ళు మన చుట్టూ చాలామంది కనపడతారు. వారిలో మీరు కూడా ఒకరు కాకండి. ఒక పెద్ద పారిశ్రామికవేత్తకి సినిమాలపై విపరీతమైన మోజు ఉంటుంది. రకరకాల ఫోటోలోనూ, టీవీలోనూ కనపడటానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. నటులకి బిరుదులు ఇస్తూ ఉంటాడు. అతనికి ఏమాత్రం సంబంధం లేని ఫీల్డు ఇది. ఆ రకంగా పారిశ్రామిక రంగంలో ఎంత మంచి పేరు సంపాదించాడో పక్క రంగంలో అంత హాస్యాస్పదుడవుతాడు. మన విశిష్టతని 10 మంది గుర్తించాలని తాపత్రయపడతాం. ఆ విశిష్టత గౌరవం వల్ల రావాలి, డబ్బు వల్ల కాదు. సాధారణంగా పెళ్ళిళ్ళు మొదలైన ఫంక్షన్స్‌లో ఒకరో ఇద్దరో ప్రముఖంగా గుర్తింపబడతారు. మిగతావాడు ప్రేక్షకుల్లాగా ఉండిపోతారు. గుర్తింపు కోసం మెడ నిండా నగలు వేసుకొని అట్టహాసంగా వెళ్ళడం కూడా ఒక ఉదాహరణే. వారిని చూసి కొందరు ఈర్ష్యపడతారు. మరికొందరు వీళ్ళాయన ఎలా సంపాదించాడో అనుకుంటారు. విప్పారిత నేత్రాలతో మెచ్చుకునేవారు తక్కువ. అందరితో మంచి అనిపించుకోవాలన్న తపన కూడా ఒక రకంగా ఐడెంటిటీ క్రైసిస్సే. మంచిగా ఉండడం వేరు, మంచిగా కనపడడానికి ప్రయత్నించడం వేరు. కేవలం మంచితనంతో చుట్టూ ఉన్న వాళ్ళ మధ్య గుర్తింపు పొందాలన్న తపన మనిషిని చిక్కుల్లో పడేస్తుంది. ఒక్కోసారి హాస్యాస్పదమవుతుంది. ఈ ఐడెంటిటీ క్రైసిస్ అనేది కుటుంబ సభ్యుల మధ్య కూడా కనపడుతూ ఉంటుంది. ఈ క్రింది 2 ఉదాహరణలు గమనించండి. మీరు కొత్త కోడలుగా ఉన్నప్పుడు మీ ఆడపడుచుతో స్నేహం ఎంతో ఆత్మీయమైనది. ఆ తర్వాత తనకి పెళ్ళయి వెళ్ళిపోయింది. చాలా కాలం తర్వాత తను మీ ఇంటికి వచ్చింది. మీరు తనకి చీర పెట్టారు. ఇప్పుడిదంతా ఎందుకు వదినా అని మొహమాట పడుతుందామె. పక్కనే ఉన్న మీ బుజ్జిగాడు మొన్న పెళ్లి రోజుకి మా అమ్మకి నాన్న కొనిచ్చిన పట్టు చీర అది అని చెప్పాడు. ఆ ఆప్యాయతకి మీ ఆడపడుచు కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. మీరు నిజంగా చాలా మనస్ఫూర్తిగా ఆ చీరనే ఆమెకిచ్చారు. ఇది ఒక ఉదాహరణ. రెండో ఉదాహరణలో మీ తోడుకోడలి తమ్ముడి తోడల్లుడి భార్య మీ ఇంటికొచ్చింది. ఎప్పుడో సంవత్సరం క్రితం వాళ్ళ ఊరు మీరు వెళ్ళినప్పుడు ఆవిడ మీకు ఒక చీర పెట్టింది. దాని ఖరీదు 200 కన్నా ఎక్కువ ఉండదని మీరు పరీక్షించి నిర్ణయించుకున్నారు. ఆ చీర మీకసలు నచ్చలేదు. ఇంటికొచ్చాక దాన్ని మరెవరికైనా బంధువులకి అప్పగింత పెడదామా అనుకున్నారు. కానీ అంత నాసిరకం చీర పెడితే ఎవరేమనుకుంటారోనని భయపడి ఊరుకున్నారు. ప్రతి పండక్కి పనిమనిషికి చీర ఇవ్వడం తప్పనిసరి. కానీ ఆమెకి ₹100 కన్నా పెద్ద చీర ఇవ్వడం అనవసరం. ఈ 200 చీర కూడా ఉంచేసి ₹100 పెట్టి పనిమనిషికి కొనివ్వాలా? లేక అదే ఇవ్వాలా అని ఆలోచించి చివరికి పనిమనిషికి ఆ పెట్టుడి చీర ఇచ్చేశారు. ఇదిగో ఇప్పుడు 6 నెలల తర్వాత ఈవిడ మళ్ళీ మీ ఇంటికొచ్చింది. మీ దగ్గర డబ్బులు లేవు. చీరకి చీర బదులు తీర్చుకోవాలి. మీ ఆయన మీ పెళ్లి రోజుకి కొన్న చీర ఉంది. అది ₹325 చీర. మరి అంత డబ్బు ఎక్కువ పెట్టడం ఇష్టం లేదు. ఆ చీర వదులుకోవటం ఇష్టం లేక ₹200 అప్పు చేసి చీర కొని పెట్టారు. ఆమె యథాలాపంగా చూసినట్టు ఆ చీర వైపు చూసింది. పై 2 ఉదాహరణల తేడా మీకు ఈ పాటికి స్పష్టంగా తెలిసి ఉంటుంది. రెండో దానిలో ఆమె బాకీ తీర్చుకోవాలన్న మొహమాటం తప్ప మరే విధమైన ఇష్టమూ లేదు. వాళ్ళు మనకి, మనం వాళ్ళకి. ఈ విధంగా చీరల సరఫరా అటూ ఇటూ తిరుగుతూ ఉండడం మన ఇళ్లల్లో చాలా మామూలే. ఇటువంటి ప్రవాహానికి అడ్డుకట్ట వేస్తే అవతలి వాళ్ళు ఏమనుకుంటారో అన్న భయం. ఎందుకీ ఆప్యాయతలు లేని బేవార్సు సంబంధాలు? ఒకసారి ఈ ప్రవాహానికి ఆనకట్ట వేసి చూడండి. ఎవరింటికో వెళ్ళినప్పుడు వారు మీకు ఒక చీర పెట్టారు. బదులు తీర్చకుండా ఉండిపోండి. రెండోసారి వాళ్ళు మీకు నిశ్చయంగా మరో చీర పెట్టరు. కావాలంటే మీరు మరో రకంగా బాకీ తీర్చేయొచ్చు. మీకు ఈ ఇచ్చిపుచ్చుకునే ఒత్తిడి తప్పుతుంది. చిన్నతనం నుంచి తల్లిదండ్రులతో, అన్నదమ్ములతో, అక్కచెల్లెలతో సత్సంబంధాలు లేని వ్యక్తులు ఈ ఐడెంటిటీ క్రైసిస్ కోసం చాలా తాపత్రయపడతారు. అటువంటి స్థితిలో పెరిగిన ఒక అమ్మాయి పెళ్ళైన తర్వాత భర్త నుంచి కూడా గుర్తింపు పొందలేకపోతే పరాయి వ్యక్తి ఏ విధంగా ఆమెని పొగిడినా అది నిజమని భ్రమపడి కాలు జారి చిక్కుల్లో పడే ప్రమాదం ఉంది. ప్రియుడితో కలిసి భర్తల్ని హత్య చేసే ఆడవారు చాలా వరకు ఈ రకంగా తయారైన వారే. తనలో ఉన్న ఏ చిన్న టాలెంట్‌నైనా సరే అవతల వాళ్ళు కాస్త గుర్తించగానే ఆ సంబంధాన్ని గట్టిపరుచుకోవడం కోసం ఒక స్త్రీ గానీ, పురుషుడు గానీ బేలగా ప్రయత్నించడం ప్రారంభిస్తే అవతల వ్యక్తి ఆ బలహీనతని ఆసరాగా తీసుకొని డామినేట్ చేయడం మొదలుపెడతాడు. నా మనసు స్వచ్ఛమైనది, నాది సున్నిత హృదయం, నాకు సెంటిమెంట్ చాలా ఎక్కువ అని చెప్పుకునేవారు ఇటువంటి ఐడెంటిటీ కోసం తాపత్రయపడుతున్న వాళ్ళే అయి ఉంటారు. సమాన స్థాయిలో ఇచ్చిపుచ్చుకోవటమే ప్రేమ. ప్రేమ, ఆప్యాయతల్ని పరస్పర ఆధారాలు. ఈ ఐడెంటిటీ క్రైసిస్ గురించి తర్వాత మాట్లాడుకుందాం. ప్రస్తుతం మనం విశ్లేషిస్తున్నది కేవలం ఐడెంటిటీ క్రైసిస్ గురించి మాత్రమే. తమ వైపు మంచి
ఏ కృషి లేకుండా ఈ విధమైన గుర్తింపు కోసం ఏ చిన్న ఆధారం దొరికినా అల్లుకుపోదామని ప్రయత్నించటం ఈ విభాగంలోకి వస్తుంది. నన్ను నన్నుగా గుర్తిస్తే ప్రాణాలర్పించేంతగా స్నేహమిస్తాను అనుకునేవాళ్ళు, నన్ను నన్నుగా ప్రేమించటానికి ఒక వ్యక్తి కావాలి అనుకునేవాళ్ళు ఈ విధంగా పాకులాడే వాళ్ళే అయి ఉంటారు. ఇక్కడ ఒక చిన్న కాంట్రవర్షియల్ విషయం చర్చిద్దాం. నిన్ను నిన్నుగా గుర్తించటం అంటే ఏమిటి? అసలు నువ్వెవరు? నీ అందం, నీ చదువు, నీలో నిబిడీకృతమైన కళ, నీ వ్యక్తిత్వం, నీ సంభాషణ చాతుర్యం, నీ ప్రవర్తన చురుకుదనం, నీ బద్ధకం, కోపం ఇవన్నీ కలిస్తేనే నువ్వు. ఇందులో కొన్ని పుట్టుకతో వచ్చినవై ఉండొచ్చు. కొన్ని నువ్వు సొంతగా సంపాదించినవై ఉండొచ్చు. మరికొన్ని నీవు వదులుకోలేనివి అయ్యుండొచ్చు. రకరకాల మిశ్రమాల మొత్తమే నువ్వు అవుతావు. నీ తరపు నుంచి ఏ కృషి లేకుండా నిన్ను నిన్నగా ఎందుకు ప్రేమించాలి? అలా ప్రేమించాలని నువ్వు ఆశిస్తూ ఉంటే నీలో ఏదో లోపం ఉందన్నమాట. అలా ప్రేమించినందుకు నువ్వేమిస్తావు? నీ ప్రేమనిస్తానంటావు. నిన్ను నిన్నుగా అర్పించుకుంటానంటావు. ఏం చేసుకోవాలి నిన్ను? రోజుకు 5 నిమిషాలు శారీరక వ్యాయామం చేయవు. మానసిక వ్యాయామం చేయవు. అలాంటి నిన్ను అవతల వాళ్ళు ఏమనుకుంటారు? ఏం చేసుకుంటారు? ఇలాంటిదేదో మరో విషయం పరిశీలిద్దాం. బంధువులలోనూ మిత్రులలోనూ మంచి అనిపించుట కోసం పడే తాపత్రయం ఒక్కోసారి హాస్యాస్పదంగా ఉంటుంది. అర్ధరాత్రి 12కి భార్యాపిల్లలతో ఒక బంధువు చెప్పా పట్టకుండా వచ్చి తలుపు తడతాడు. నవ్వుతూ ఆహ్వానిస్తాం. మీ భార్య నడుము బిగించి వంట ప్రయత్నం మొదలు పెడుతుంది. వాళ్ళందరూ వేడినీళ్ళ స్నానం కార్యక్రమం మొదలు పెడతారు. ఈ తతంతం అంతా 1 గంట వరకు జరుగుతుంది. వేడి వేడి భోజనాలు తిని వాళ్ళు మీ పడక గదిలో విశ్రమిస్తారు. బయట వరండాలో చలికి మునగదీసుకొని పడుకున్న మీ భార్యని చూసి మీకు బాధ కలుగుతుంది. ఆ క్రితం రోజు సాయంత్రమే ఆమె తలనొప్పితో బాధపడిన విషయం గుర్తొస్తుంది. ఎందుకో చాలా దిగులుగా అనిపిస్తుంది. ఈ కార్యక్రమాన్నంతా చిన్న ప్రవర్తన ద్వారా మీరు సర్దిద్దుకోవచ్చు. ఒకసారి వాళ్ళ ఊరు వెళ్ళినప్పుడు రాత్రి 8ంటికి దిగినా సరే భోజనం బయట చేసి కేవలం పడుకోవడానికి మాత్రమే వాళ్ళ ఇంటికి వెళ్ళండి. ఫోన్ చేసి ముందు చెప్పలేదు కదా అందుకే బయట భోజనం చేసి వచ్చాను అనండి. దాంతో మీరు అన్యపదేశంగా అవతలి వ్యక్తితో ఇదిగో నేను ఈ పరిధిలో ఉండదలుచుకున్నాను, నువ్వు నాతో ఈ పరిధిలోనే సంబంధం పెట్టుకోవటం నాకు సంతోషంగా ఉంటుంది అని ఇండైరెక్ట్గా సూచిస్తున్నామన్నమాట. మానవ సంబంధాలని మనకి కావలసిన విధంగా ఇలా నిర్దేశించుకోవటం అంత కష్టం కాదు. దీనివల్ల అవతల వాళ్ళు ఏమనుకుంటారో అని భయపడడం కూడా నిర్హేతుకం. అర్ధరాత్రి చెప్పా పెట్టకుండా మన ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు మనం మనసులో ఏమనుకున్నామో పైకి ఎంత నవ్వినా వాళ్ళు అలాగే అనుకుంటారు. మనం అవతలి వాళ్ళని వారి ఇబ్బంది నుంచి తప్పించే ప్రయత్నం వీలైనంత వరకు చేసినప్పుడే మన ఇబ్బందులు కూడా తగ్గుతాయి. హోటల్లో ఉండటం ఖర్చుతో కూడిన విషయం అయినప్పుడు మరొకరి ఇంట్లో గడపటం, వాళ్ళతో 2 రోజులు కలిసి ఉండటం, అందరూ కలిసి సంతోషంగా ఉండటం నిశ్చయంగా అభిలషణీయమే. కానీ ఏ పాయింట్ దగ్గర ఈ అభిలాష ఇబ్బంది వేరుపడుతున్నాయో కరెక్ట్గా నిర్దేశించుకోవాలి. అప్పుడే మానవ సంబంధాలు మరింత ఆరోగ్యకరంగా ఉంటాయి. ఆర్థిక అవసరాలు పెరుగుతున్న ఈ రోజుల్లో ఎంత కాదనుకున్నా మనం ఎంత ఖర్చు పెట్టాం, వాళ్ళెంత ఖర్చు పెట్టారు అని మన మనసులో ఒక అకౌంట్ వేసుకుంటూనే ఉంటాం. అలాంటప్పుడు ఈ పై మెరుగులకి ప్రాధాన్యత ఎందుకు? ఏ పని అయినా మనస్ఫూర్తిగా చేస్తే వచ్చే ఆనందం కృత్రిమత్వంతో ఉండదు. మీకు తెలియనిదేముంది? మనం ఎవరినైనా ఇంటికి పిలిచినప్పుడు అది ఇష్టంతోనా మొహమాటంతోనా అన్నది మన స్వచ్ఛమైన చిరునవ్వు వెనుక, హృదయపూర్వకమైన ఆహ్వానం వెనుక ఉంటుంది. దాన్ని అవతలి వ్యక్తి గుర్తించలేదే అనుకోవడం పొరపాటు. అలా గుర్తించినట్టు కనపడ్డాడు అంతే. మన ఐడెంటిటీ దాహాన్ని క్యాష్ చేసుకుంటున్నాడన్నమాట. మన బంధుమిత్రులలో మనకి ఎవరి పట్ల నిజమైన ప్రేమ ఉందో మనకి నిశ్చయంగా తెలుసు. వారి సమక్షంలో మాత్రమే మనం ఆనందంగా ఉంటాం. మిగతా వారితో వ్యవహారాలన్నీ బాధ్యతగా చేస్తాం. అయితే ఇక్కడ చెప్పేదేమిటంటే అవతలి వారితో మనకేమీ అవసరం లేకపోతే ఇదంతా నాకు ఇష్టం లేదు, కేవలం బాధ్యతగా మాత్రమే చేస్తున్నాను అని వారికి చూచాయిగా తెలిసేలా ప్రవర్తించండి చాలు. అప్పటికీ వినకపోతే తెగదెంపులు చేసుకోండి. దానివల్ల వచ్చే నష్టం ఏమీ ఉండదు. మీరు మీ దగ్గర వాళ్ళతో, కావలసిన వాళ్ళతో మరింత ప్రేమగా ఆప్యాయంగా ఉండవచ్చు. చాలా సమయం, డబ్బు ఆదా అవుతాయి. ఐడెంటిటీ క్రైసిస్ నుంచి బయటపడడం అంటే ఇదే. మంచితనం, మొండితనంతో అవతలి వారి నుంచి గుర్తింపు పొందడం గురించి పై విభాగంలో చర్చించాం. ఒక రంగంలో ఎంతో అభివృద్ధిని సాధించిన దానితో సంతృప్తి పడకుండా పక్క రంగాల వైపు దృష్టి మరల్చే గుర్తింపు మనస్తత్వం గురించి ఈ విభాగంలో చర్చిద్దాం.
ఒక రంగంలో మంచి స్థాయిలో ఉండి కూడా మరింత గుర్తింపు కోసం తాపత్రయపడటం అసహజమేమీ కాదు. తెలుగులో మంచి స్థానంలో ఉన్న నటుడు భారతదేశం మొత్తాన్ని తన అభిమానులను చేసుకోవాలనే ఉద్దేశంతో హిందీ రంగంలోకి ప్రవేశిస్తాడు. ఇది ఒక ఉదాహరణ. రచయితగా సుస్థిర స్థానం ఉన్న ఒక రచయిత దర్శకత్వం కూడా చేపట్టి చిత్రరంగాన్ని కూడా ఆకర్షిద్దామనుకుంటాడు. ఇది రెండో ఉదాహరణ. ఈ ఉదాహరణలన్నిటిలోనూ మనిషికి గుర్తింపు పట్ల ఉన్న దాహం తెలుస్తూ ఉంటుంది. ఇలాంటి దాహం ఉండడంలో తప్పు లేదు. కానీ తను అలా వేరే రంగంలో ప్రవేశించినప్పుడు అక్కడ విజయం సాధించలేకపోతే ఎంత తొందరగా వెనక్కి రావాలి అన్న విషయం మీదే అతడి విఘ్నత ఆధారపడి ఉంటుంది. అలా కాని పక్షంలో కేవలం అహం సంతృప్తి కోసమో లేదా ఇతరులు నవ్వుకుంటారేమోనన్న భయంతోనో అక్కడే వెతుకులాట కొనసాగిస్తే తన పూర్వరంగ వైభవాన్ని కూడా కోల్పోయే స్థితి రావచ్చు. చిన్న వ్యాపారం నుంచి ప్రారంభించి పత్రికా రంగం వరకు విస్తరించిన రామోజీరావు కూడా సినిమాల్లో నష్టం వస్తుందని తెలియగానే ఆ రంగం నుంచి తప్పుకున్నాడే తప్ప ఎవరేమని నవ్వుకుంటారోనని ఆలోచించలేదు. తన అహం సంతృప్తి పరచుకోవటం కోసం ఉన్న సంపదనంతా సినిమా విభాగానికి ఉపయోగించలేదు. మనిషి ఏ రంగంలో అయినా గుర్తింపు పొందవచ్చు. ఇలా గుర్తింపు పొందగలిగే విధంగా రెండు రకాలుగా విభజించవచ్చు. నిజమైన టాలెంట్ ఉంటే తప్ప రాణించలేని రంగాలు, టాలెంట్ లేకపోయినా చిన్న చిన్న గుర్తింపులు పొందే రంగాలు. వ్యాపారం, క్రీడలు మొదలైనన్ని మొదటి విభాగానికి చెందినవి. మనలో కనీస టాలెంట్ లేకపోతే వ్యాపారంలోనూ, ఆటలలోనూ ప్రవేశం లభించదు. రచనలు, సినిమాల్లో నటన మొదలైనవి రెండో విభాగానికి చెందినవి. సినిమాల్లో ఒక చిన్న వేషం వేయడానికి, చిన్న పత్రికలో ఒక రచన ప్రచురించడానికి పెద్ద కృషి అవసరం లేదు. అందువల్ల ఈ రెండో విభాగంలో మానవ సంబంధాలు చాలా సులభంగా ఏర్పడతాయి. ఒక వనితా మండలి ప్రెసిడెంట్ కవిత పత్రికతో మొదలుపెడితే ఆ పల్లెటూరులో 10 మంది ఆమెని పొగుడుతారు. ఆ గుర్తింపుతో ఆమె ఆ రంగంలో ప్రవేశించాలనుకుంటుంది. పుంకాను పుంకలుగా వ్రాయటం మొదలు పెడుతుంది. ఎడిటర్లకు ఫోన్ చేస్తుంది. ఈ రకంగా పెద్ద పెద్ద పోలీస్ ఆఫీసర్లు, పేరున్న డాక్టర్లు కూడా ఎడిటర్లతో మంచి సంబంధాలు ఏర్పరచుకోవటం ప్రారంభిస్తారు. తమ రంగంలో ఉన్న పేరు ప్రఖ్యాతులకు అనుబంధంగా ఈ పాపులారిటీ తోడవటం వారికి శిఖరాగ్రాన్నెక్కినంత ఆనందాన్ని కలుగచేస్తుంది. పత్రికలో ఇంటర్వ్యూ ఇవ్వడానికి కూడా వీల్లేనంత బిజీ డాక్టర్ తన చిన్న కవితని ఎడిటర్ ప్రచురించగానే భోజనానికి పిలుస్తాడు. అతడి కుటుంబం మొత్తానికి ఫ్రీగా మెడికల్ ట్రీట్మెంట్ ఇవ్వటం ప్రారంభిస్తాడు. అదేవిధంగా రాజకీయ నాయకులకి, మంత్రులకి తమ సినిమాలో చిన్న చిన్న వేషాలు ఇవ్వటం ద్వారా ఎంతోమంది నిర్మాతలు, దర్శకులు లబ్ధి పొందటం మనం గమనిస్తూనే ఉంటాం. ఇదంతా తప్పు అనటం లేదు. మనం చర్చిస్తున్నది కేవలం మానవ సంబంధాల్లో వివిధ విభాగాల గురించి మాత్రమే. కథలు, కవితలు రాయటం, ఎడిటర్లతో, దర్శకులతో సంబంధాలు పెట్టుకోవటం మంచిదే, మనం హాస్యాస్పదలం కానంత వరకు. పత్రికల్లో తరచూ ఫోటోలు ముద్రించాలనుకోవటం, కెమెరా పెట్టగానే ముందు వరుసలో వచ్చి నిలబడటం మొదలైనవన్నీ ఈ విధమైన గుర్తింపు కోసం పడే తపనలే. నటులతో తన పరిచయాన్ని ప్రాజెక్ట్ చేసుకునే హైదరాబాదు పారిశ్రామికవేత్త మనకి తెలుసు కదా. వివిధ రంగాల్లో నిష్ణాతులైన డాక్టర్లు, సైకియాట్రిస్టులు కూడా మరింత గుర్తింపు కోసం టీవీ ఇంటర్వ్యూల్లో ఈ విధంగా వ్యక్తిగత జీవితాన్ని ప్రొజెక్ట్ చేయడం మనం గమనించవచ్చు. ఒక రకంగా ఇది జనం ఫెమిలియారిటీ కోసం మేధావులు చేసే ప్రయత్నం. తినగ తినగ వేము తీయనుండు అన్నట్టు ఈ రకంగా ఫెమిలియర్ అయ్యే కొద్దీ ఇతడు తన మనిషి అన్న ఫీలింగ్ ప్రజలకు కలుగుతుంది. ఆ రంగం గురించి చెప్పగానే చప్పున ఆ వ్యక్తే గుర్తొస్తాడు. ఒక రకంగా చెప్పాలంటే ఇది బిజినెస్ టెక్నిక్. దీనిని మనమెవ్వరం మినహాయింపు కాదు. ఒక రంగంలో ఉన్నత స్థానాన్ని సంపాదించిన మనిషి తాలూకు వ్యక్తిగత జీవితం పట్ల జనానికి ఆసక్తి ఉంటుంది. ప్రజలు తాము అభిమానించే వ్యక్తుల్ని ఆదర్శంగా తీసుకుంటారు. అందుకని ఆ ప్రముఖులు వ్యక్తిగత జీవితాల్లో కూడా జాగ్రత్తగా ఉండాలి అని మేకతోలు కప్పుకోకూడదు కూడా. తాను ఈ జనాలకు ఎంతవరకు బాధ్యుడిని అన్న విషయం ఆ ప్రముఖుడే నిర్ణయించుకోవాలి. తన వృత్తికి సంబంధించినంత వరకు మాత్రమే అతడు వారికి బాధ్యుడు తప్ప ప్రతి పని వారి కోసం చేయనవసరం లేదు. జనం కూడా దీని గురించి పెద్దగా పట్టించుకోరు. ఈ విషయాన్ని నాగార్జున, రామారావు మొదలైన వారు తమ వివాహాల ద్వారా నిరూపించారు. ఈ అధ్యాయం నేను నాడు రాశాను. అదే రోజు
బీబీసీ న్యూస్లో ఒక వార్త వచ్చింది. లండన్ మ్యూజియంలో ఆస్కార్ వైల్డ్ చిత్రాన్ని కూడా ఆ రోజే చేరుస్తున్నారట. అతడు హోమోసెక్స్ అని ఇంతకాలం నిషేధించారట. మనిషి గొప్పతనానికి అతని వ్యక్తిగత జీవితానికి సంబంధం లేదని ఎప్పటికైనా చరిత్ర గుర్తించక తప్పదు. 1960 ప్రాంతంలో ఒక సినిమా వచ్చింది. ఐడెంటిటీ క్రైసిస్ గురించి ఇంత అద్భుతంగా చెప్పిన సినిమా అసలింతవరకు రాలేదనే చెప్పవచ్చు. మానవ సంబంధాలు ఏ రకంగా మారతాయి అనేది ఆ సినిమాలో చాలా క్లియర్గా చెప్పబడింది. ఈ చిత్రం పేరు గైడ్. శిల్పాల మీద రీసెర్చ్ చేసిన ఒక గొప్ప మేధావి ఉంటాడు. అతడొక తాగుబోతు, స్త్రీలోలుడు. అతని భార్య నర్తకి. భార్యాభర్తలకి సత్సంబంధాలు ఉండవు. ఆమె గుర్తింపు కోసం బాధపడుతూ ఉంటుంది. శిల్పాల గురించి తన రీసెర్చ్ నిమిత్తం ఆ మేధావి ఒక గ్రామానికి వచ్చినప్పుడు ఒక గైడ్ ఆ దంపతులకి పరిచయం అవుతాడు. తనతో నిద్రపోతున్న నాట్యకళని బయటకు తీసుకువచ్చినందుకు గాను ఆ నర్తకి భర్తని వదిలేసి గైడ్ ప్రేమలో పడుతుంది. ఆ తర్వాత ఆమె అంచెలంచెలుగా ఉన్నత శిఖరాలు చేరుకుంటుంది. ఆమె దగ్గర తాను నిర్లక్ష్యం కాబడుతున్నానన్న ఐడెంటిటీ క్రైసిస్తో ఆ గైడ్ తాగుడుకు లోనవుతాడు. ఆ విధంగా వారిద్దరూ విడిపోతారు. ఆ తర్వాత ఆ గైడ్ గ్రామంలో వర్షాలు పడకపోతే దేవుడి ముందు నిరాహార దీక్ష చేసి పల్లె ప్రజల నీరాజనాలు అందుకుంటాడు. అతడి మరణంతో సినిమా పూర్తవుతుంది. మరణానికి ముందు అతడు మానవ సంబంధాల గురించి తన ఆత్మతో మాట్లాడతాడు. ఇది గైడ్ స్థూల కథ. సమాజంలో గుర్తింపు కోసం మనిషి ఏ రకంగా మానవ సంబంధాలు ఏర్పరచుకుంటాడు, ఆ అవసరం తీరిన తర్వాత వాటిని ఏ విధంగా నిర్లక్ష్యం చేస్తాడన్నది చాలా హృద్యంగా ఈ చిత్రంలో చూపించబడింది. ప్రతి మానవ సంబంధము గొప్పదే, ఆ సంబంధంలోని ఆనందాన్ని ఆస్వాదిస్తున్నంత వరకు. అవసరం తీరాక ఆ సంబంధం యొక్క సాంద్రత తగ్గిపోతుంది. ఇది చాలా చేదు నిజం. అర్థం లేని సెంటిమెంట్లు పట్టుకొని మనం నష్టపోకుండా, అవతల వారిని బాధ పెట్టకుండా, అవసరమైన సంబంధాలను ఏర్పరచుకుంటూ అనవసరమైన వాటిని తగ్గించుకుంటూ ముందుకు సాగిపోవడానికే విజయానికి దగ్గర దారి. అది చెప్పటం కోసమే ఈ అధ్యాయంలో హ్యూమన్ రిలేషన్స్ గురించి చాలా కటువుగా నిర్మోహమాటంగా వ్రాయవలసి వచ్చింది. 4. ఆకర్షణ. మానవ సంబంధాలు 4 విధాలుగా ఏర్పడతాయని మనం చర్చించుకున్నాం. వ్యాపారాత్మకమైన లాభాల కోసం ఏర్పడే సంబంధాలని అవసరం అన్న హెడ్డింగ్ కింద, కళాత్మకమైన సంబంధాలని అభిరుచి అన్న హెడ్డింగ్ కింద, గుర్తింపు కోసం ఏర్పరచుకునే సంబంధాలని ఐడెంటిటీ క్రైసిస్ కింద చర్చించాం. 4వ రకమైన సంబంధాలు ఆకర్షణ వలన ఏర్పడతాయి. ఆకర్షణ వలన ఏర్పడే సంబంధాలన్నీ సాధారణంగా ఆపోజిట్ సెక్స్తో ఏర్పడతాయి. చిన్న చిరునవ్వు, ఒక ఓరచూపు లేదా ఒక పరిచయ వాక్యంతో ప్రారంభమైన ఈ సంబంధం కాలక్రమేణా ఆకర్షణగా మారుతుంది. ఈ సంబంధాల వల్ల వ్యాపారపరమైన ఉపయోగం కానీ, కళాత్మకమైన ఉపయోగం కానీ ఎక్కువగా ఉండదు. కేవలం మానసిక ఆనందం మాత్రమే ఉంటుంది. ఈ పరస్పర ఆకర్షణకి కారణం కూడా ఐడెంటిటీయే. ఒక వ్యక్తి 10 మందిలో తననే ప్రత్యేకంగా గుర్తించాడు అన్న భావనతో ఇలాంటి పరిచయాలు ప్రారంభమవుతాయి. పరిచయం పెరిగే కొద్దీ అవతలి వారి ఆలోచన మనసంతా నిండిపోతుంది. అప్పటి వరకు లేని కొత్త ఉత్సాహంతో మనసు ఉరకలేస్తుంది. ఈ సంబంధం కన్నా గొప్ప సంబంధం ప్రపంచంలో మరేదీ లేదన్న ఫీలింగ్. ఇలాంటి ఆకర్షణ తాలూకు పరిణామ క్రమాన్ని 4 రకాలుగా విభజించవచ్చు. 1. ఈ పరిచయం ఎటు దారి తీస్తుందో ఇద్దరికీ తెలియకపోవటం. ఈ విభాగంలో ఒక అమ్మాయి, అబ్బాయి గంటల తరబడి మాట్లాడుకుంటూ ఉంటారు. ఇద్దరికీ నిర్దిష్టమైన గమ్యం ఏమీ ఉండదు. కేవలం ఆకర్షణ మాత్రమే ఉంటుంది. బి. గమ్యం ఇద్దరికీ తెలుసు. ఆ గమ్యం వివాహం కావచ్చు లేదా వివాహ ప్రసక్తి లేకుండా టైంపాస్ ఆనందం కోసం కావచ్చు. సి. గమ్యం ఏమిటో ఒకరికి తెలుసు, వేరొకరికి తెలియదు. ఉదాహరణకి స్నేహం ఎందుకో పురుషుడికి తెలుస్తూ ఉంటుంది. తనతో ఆ పురుషుడు ఎందుకు స్నేహం చేస్తున్నాడో స్త్రీకి తెలియదు. అది పవిత్ర స్నేహం అన్న భ్రమలోనో లేదా తనని వివాహం చేసుకుంటాడన్న భ్రమలోనో సంబంధం కొనసాగిస్తూ ఉండవచ్చు. పురుషుడికి మాత్రం ఆమెని పొందాలనో లేక ఒంటరితనాన్ని పోగొట్టే కంపానియన్గా మిగుల్చుకోవాలనో అనిపిస్తూ ఉంటుంది. లేదా తన సినిమా ఖర్చుల కోసం అమ్మాయి స్నేహం చేస్తూ ఉండవచ్చు. దాన్ని ప్రేమ అని అబ్బాయి అనుకోవచ్చు. డి. టైం కోసం వేచి ఉండటం. ఈ విభాగంలో ఒకరు తమ గమ్యం ఏమిటో నిర్దిష్టంగా తెలుసు, కానీ తన మీద అవతలి వారికి మంచి అభిప్రాయం ఏర్పడే వరకు తన మనసులో విషయాన్ని దాస్తూ అవతలి వారితో సంబంధాన్ని కొనసాగించి ఉండటం జరుగుతుంది.
పై 4 విభాగాలలో మొదటిది చాలా నిరర్థకమైనది. ఆకర్షణని ప్రేమగా భ్రమించి ఏ గమ్యమూ లేకుండా గంటల తరబడి చాటింగులతో సంబంధాన్ని కొనసాగిస్తే సమయం వృధా తప్ప మరేమీ మిగలదు. దీనివల్ల మానసికానందం కలిగే మాట నిజమే అయినా జీవితంలో పైకి రావలసిన సమయంలో ఈ విధమైన పరిచయాలు అభివృద్ధి నిరోధకాలు అవుతాయి. యవ్వన కాలంలో శక్తియుక్తుల్ని విజయం కోసం వినియోగించుకోవాలే తప్ప సమయం వృధా చేసుకోకూడదు. కానీ ఒకసారి విజయం సాధిస్తే మిగతా జీవితమంతా ప్రేమించటానికి నిగ్రహం కష్టమే. కానీ ఒకసారి విజయం సాధిస్తే మిగతా జీవితమంతా ప్రేమించటానికి ఉంటుంది. ఈ విధంగా ప్రారంభమైన సంబంధాలన్నీ ప్రేమలోకి దిగకపోవచ్చు. అభిరుచులు కలవకపోవటమో, శారీరక సంబంధం పట్ల అవతలి వ్యక్తి ఉద్దేశం స్పష్టంగా తెలియటం వల్లనో, లేదా అనుకున్న రీతిలో సంబంధం కొనసాగకపోవడమో కారణాలు అయ్యుండవచ్చు. రెండవ విభాగంలో ఇద్దరికీ తమ గమ్యం తెలుసు కాబట్టి వారిద్దరూ తమ తమ జీవితాల్లో పైకి రావడం కోసం ఒకరికొకరు సహాయపడవచ్చు. అది మరింత విలువైన సంబంధం అవుతుంది. ఎక్కువ కాలం కేవలం ఇంప్రెస్ చేసుకోవడానికి వినియోగించుకోకుండా మరింత మంచి కమ్యూనికేషన్తో అభివృద్ధి పదం వైపు దూసుకుపోవాలి. ఇక మూడవ విభాగం గురించి చర్చిద్దాం. ఈ విభాగంలో మీరు స్త్రీ అయితే పురుషుడు మీతో ఎందుకు స్నేహం చేస్తున్నాడో స్పష్టంగా తెలుసుకోగలిగి ఉండాలి. మీలో ఉన్న ఏ ఆసక్తి వల్ల అతడు మీతో సంబంధం కొనసాగిస్తున్నాడో తెలుసుకోకపోతే అది వినాశనానికి హేతువవుతుంది. స్త్రీ అన్న ఒక క్వాలిఫికేషన్ తప్ప ఏ ఇతర అర్హతతోనూ పురుషుణ్ణి ఆకట్టుకోలేని స్త్రీలు తమలో ఏదో గొప్పతనం ఉందన్న భ్రమతో ఈ సంబంధం కొనసాగిస్తూ ఉంటారు. పురుషులు కూడా చాలా తెలివిగా ఆమెలో లేని అర్హతని పొగుడుతూ ఆమెని ఒక విధమైన ట్రాన్స్లో ఉంచటానికి ప్రయత్నిస్తాడు. అయితే దీనికి వ్యతిరేకంగా జరిగే సంఘటనలు కూడా లేకపోలేదు. పురుషుడు తనతో స్నేహం కోసం ఎందుకు ప్రయత్నిస్తున్నాడో తెలియనట్టు నటిస్తూ చాలామంది అమ్మాయిలు తమ అవసరాలు తీర్చుకోవటం గమనించవచ్చు. ముఖ్యంగా మొదటి అనుభవంలో అబ్బాయిలు శారీరక కలయిక కోసం సాహసించడానికి ప్రయత్నించరు. దీన్ని అలుసుగా తీసుకొని వాళ్ళు స్కూటర్లు వాడుకోవటం, ప్రజెంటేషన్స్ తీసుకోవటం కూడా కొందరు అమ్మాయిలకు అలవాటు. ఈ విభాగంలో పురుషుడు, స్త్రీ ఇద్దరూ కూడా ప్రేమ పేరిట తాము మోసగింపబడుతున్నాము అన్న విషయం తెలియగానే జాగ్రత్తగా ఉండాలి. నాలుగో విభాగంలో ఒక కుర్రవాడు గానీ అమ్మాయి గానీ ప్రేమలో పడతారు. కానీ అది చెప్తే అవతల వారు నిరాకరిస్తారనే భయంతోనో, తన మీద మరింత మంచి అభిప్రాయం ఏర్పడే వరకు వేచి ఉండాలన్న కారణంగానో తమ ప్రతిపాదనని వాయిదా వేస్తూ ఉంటారు. ఈ లోపులో అవతల వ్యక్తి మరొకరితో చనువుగా ఉన్నా, తమ పట్ల కాసింత నిరాసక్తంగా ఉన్నా వసంత రాత్రుల్ని నిద్రలేని రాత్రులుగా మార్చుకొని మానసిక క్షోభతో విలవిలలాడతారు. మూడో విభాగానికి నాలుగో విభాగానికి తేడా అదే. మూడో విభాగంలో అవతలి వ్యక్తి మనతో ఎందుకు సంబంధం పెట్టుకోవాలనుకుంటున్నాడో వీలైనంత తొందరగా గ్రహించాలి. నాలుగో విభాగంలో అవతలి వ్యక్తితో మనం ఏ సంబంధం పెట్టుకోదలుచుకున్నామో వీలైనంత తొందరగా ఆ మనిషికి చెప్పాలి. ఈ రెండూ చేయకపోవడం వల్ల మన సమయం వృధా, పైగా చేతులు కాలాక అవసరమైన అపార్థాలు, కన్నీళ్లు. మానవ సంబంధం వర్సెస్ మెటీరియలిజం. మానవ సంబంధాలన్నీ అవసరం, అభిరుచి, గుర్తింపు, ఆకర్షణ అను 4 రకాల పునాదులపై కొనసాగుతాయన్న విషయం మనం ఒప్పుకుంటే, ఇప్పుడు మన గమ్యాన్ని స్పష్టంగా నిర్దేశించుకోవటానికి ప్రయత్నిద్దాం. గుర్తింపు ఒక్కోసారి ప్రాణాలు తీసే విషవాయువుగా కూడా పరిణమించవచ్చు. కానీ జీవితంలో ఆనందాన్నిచ్చే ప్రాణవాయువు కూడా ఇదే అని ఇప్పటి వరకు చదువుకున్నాం. ఏ గుర్తింపు లేకపోతే జీవితం నిస్సారంగా నడుస్తుంది. అందుకే అన్నారు, తొందరగా నడవాలంటే ఒంటరిగా వెళ్ళు, దూరం నడవాలంటే జతగా నడువు. ఆకర్షణ అనే సర్కిల్ నుంచి ప్రారంభించిన మనిషి అభిరుచి అనే రెండో సర్కిల్కి వీలైనంత తొందరగా ప్రవేశించాలి. అభిరుచులు ఏకీభవించే వ్యక్తుల కంపెనీ ఎప్పుడూ బాగుంటుంది. అదే ఆపోజిట్ సెక్స్కి సంబంధించిన వ్యక్తి అయితే ఆకర్షణ మరింత ఆనందంగా ఉంటుంది. అయితే ఈ 3 విభాగాల నుంచి మనిషి వీలైనంత తొందరగా మొట్టమొదటి విభాగమైన అవసరం అనే సర్కిల్లోకి చేరుకోవాలి. అందుకే జీవితంలో ఉన్నత స్థానం సంపాదించిన వాళ్ళు వీలైనంత తక్కువ సంబంధాల్ని కొనసాగిస్తారు. ప్రతి సంబంధము ఏదో ఒక అవసరాన్ని తీర్చేదిగానే భావిస్తారు. ఈ అవసరం అనేది ఒక ఆక్టోపస్ లాంటిది. అది మిగతా 3 విభాగాలని తనలో కలిపేసుకుంటుంది.
రక్త సంబంధికుల సంగతి పక్కన పెడితే మిగతా ప్రతి సంబంధము కేవలం ఆనందం తెచ్చేదే కాకుండా అది ఆరోగ్యకరమైన సంబంధమా, దానివల్ల ఇతరత్ర లాభాలేమైనా ఉన్నాయా, మానసికంగా మనని పాడు చేస్తుందా, సమయం వృధా చేస్తుందా అన్న విషయాలన్నీ ఆలోచించుకోవాలి. దీనివల్ల మనం మెటీరియలిస్ట్గాను స్వార్థపరుడుగాను గుర్తించబడతాం. నష్టం ఏమీ ఉండదు. త్యాగశీలురు, సెంటిమెంటలిస్టులు, మొహమాటస్తులు, మంచివారు, వరసేస్పతలు అందరూ ఈ ప్రపంచంలో మెటీరియలిస్టులపైనే ఆధారపడి ఉన్నారు. మెటీరియలిస్ట్ అంటే కరుడుగట్టిన హృదయం కలవాడని, అస్తమిస్తున్న సూర్యుడి కేసి చూసినా టైం వృధా అనుకునేవాడని అపోహ ఉంది. అది తప్పు. అలాగే మెటీరియలిస్టు స్వార్థపరుడిగా కనపడే అవకాశం కూడా ఉంది. కనపడతాడే తప్ప అతడు స్వార్థపరుడు కాదు. అవతలి వారికి ఇవ్వడంలో తనకి ఆనందం ఉంటే ఏదైనా ఇచ్చేస్తాడు. తన ఆనందం ముఖ్యం. అది సంగతి. దీనికి స్వార్థానికి తేడా చూద్దాం. మెటీరియలిజం అంటే ప్రతి పనిలోనూ తనకి వచ్చేది పోయేది లెక్క వేసుకోవడం, తన ఆనందం ఎందులో ఉన్నదో ఖచ్చితంగా తెలుసుకోవడం, పరాయి వారి ఆనందం కోసం తన ఆనందాన్ని బలి చేయకపోవడం, పరాయి వారికి ఇవ్వడంలో తనకి ఆనందం ఉంటే అప్పుడు మాత్రమే ఆ పని చేయడం. మెటీరియలిస్టు ఇంకొకరికి నష్టం వచ్చే పని చేయడు. అలా అని తనకు అవసరం లేని పని చేయడు. స్వార్థం అంటే తన ఆనందం కోసం పరాయి వారికి నష్టం వచ్చినా పట్టించుకోకపోవడం, పరాయి వారికి ఆనందం ఉన్నా తనకి లాభం లేకపోతే ఆ పని చేయకపోవడం. మరోలా చెప్పాలంటే స్వార్థపరుడు తనకు లాభం లేని పని చేయడు. మెటీరియలిస్టు ఇతరులకి ఇవ్వడంలో ఆనందం ఉంటే ఆ పని చేస్తాడు. అది తేడా. అయాన్ రాండ్ అనే రచయిత్రి చెప్పే థియరీ కూడా ఇదే. చాలా పుస్తకాల్లో ఈ రచయిత్రి గురించి ప్రస్తావిస్తూ ఉంటాను. ఈమె ఫిలాసఫీ ప్రభావితం నుండి ఈ మధ్య బయటకొచ్చాను. ఈమెది గెలుపంటే ఇతరులని శాసించే స్థాయికి చేరుకోవడమే అన్న ఫిలాసఫీ. ఈ మెటీరియలిజం అనేది వీలైనంత త్వరగా నిర్మాణాత్మక స్వార్థంగా మారాలి. అప్పుడు మనతో మనం బావుంటాం. మన స్నేహితులు, మనతో సంబంధం ఉన్నవారు మన పట్ల సంతోషంగా ఉంటారు. మనం ఏమిటో వాళ్ళకి తెలుస్తుంది. అది చాలు కదా. బయట వాళ్ళు ఏమనుకున్నా అనవసరం. ఈ నిర్మాణాత్మక స్వార్థం గురించి తర్వాత వివరంగా చర్చిస్తాను.